చాలా వేడి వాతావరణం కామారెడ్డి జిల్లాలో నిర్మాణమైంది. దురదృష్టవశాతం ఈరోజు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది. మేము గ్రామంలో కామారెడ్డి టౌన్లో కానీ బాన్స్వాడ కానీ పోదామంటే కూడా ప్రభుత్వం పోనీయట్లేదు. టౌన్లో మీరు పోవద్దు అనేటటువంటి ఆంక్షలతో ఈరోజు ఇక్కడ నాకు అనుమతి ఇచ్చారు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. మొన్న మా ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ మా ఎమ్మెల్యే గారి ఇంట్లో పెట్టుకుంటే బాన్స్వాడ పోతే బాన్స్వాడ బయటనే పోలీసులు వారిని ఆపడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే మా ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ కూడా మీరు రాలేని పరిస్థితి ఉందంటే మా ఇక జిల్లాలో ఉన్నటువంటి ఒక బాన్స్వాడ అనేటువంటి దానిలో నలుగురు కార్పొరేటర్లు గెలిచినటువంటి కౌన్సిలర్లు గెలిచినటువంటి పరిస్థితిలో వాళ్ళని కూడా కలవడానికి మాకు వీలు లేదు అని అంటే అక్కడ పక్కన రుద్రారు అనేటటువంటి గ్రామంలో ఒక మహిళా న్యాయవాది పైన కూడా దాడి జరిగిందనంటే దాన్ని చూడటానికి కలవటానికి మాట్లాడటానికి కూడా ఒక పార్టీ అధ్యక్షుడికి అనుమతి లేదనంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు మరి వారు కొన్ని ఆరోపణలు చేస్తే దానికి మాట్లాడదాం రాండే, మీరు నిజం మాట్లాడుతున్నా నేను నిజమైన వ్యక్తి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు సవాల్ చేస్తే ఆ సవాలు స్వీకరించకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి యొక్క క్యాంప్ ఆఫీస్ మీద పెద్ద ఎత్తున వచ్చి దాడి చేయడం అనేది మనం కళ్ళారా చూసినాం. అన్ని టీవీలు కూడా లైవ్ వేయడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేసిన అవసరం ఏమున్నది? మీరు ఆరోపణలు చేస్తే ప్రూవ్ చేయమని చెప్పి అడిగాడు, ఛాలెంజ్ చేస్తామని చెప్పారు, చర్చకు రమ్మని చెప్పారు. మీరు చర్చకు రమ్మంటే దాడి చేస్తారా? అదే బాన్స్వాడలో కూడా ఒక మాల్లో ఒక అమ్మాయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళా కార్మికులు దుర్గామాత పాటలు వింటూ ఉంటే మరి మస్జిద్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అక్కడ పోయి ఆమెను ఆపి అగత్యాలు చేసే ప్రయత్నం చేసి ఆమెను హింసించి మత ఘర్షణకు ఒక వాతావరణం నిర్మాణం చేసి ఈరోజు అక్కడ ఉంటే పోలీసులు మాత్రం మౌన ప్రేక్షకులుగా ఉండి ఎవరి మీద కేసులు పెట్టారండి? హిందువుల మీద కేసు పెట్టారు. 37 మంది మీద కేసులు పెట్టారు, 20 మందిని జైలుకు పంపించారు. అదే బ్యాలెన్స్ చేయడానికి మీ వాళ్ళ మీద కూడా పెట్టామని చెప్పారు. వాళ్ళని మాత్రం గాలికి తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. ఏదనంటే మాకు అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, మాకు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డికి ఫ్రెండ్స్ అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి రాజకీయాలు ఈరోజు కామారెడ్డి జిల్లానే కాదు తెలంగాణ మొత్తంలో కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఎంఐఎంని ప్రోత్సహిస్తున్నారు భారతీయ జనతా పార్టీ దాడులు చేయడానికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాడి కూడా వెంకటరమణారెడ్డి గారి మీద, అందులో కూడా మజ్లీస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కూడా మజ్లీస్ కాంగ్రెస్ కలిసి వచ్చింది మా ఎమ్మెల్యే మీద. బాన్స్వాడలో కూడా మజ్లీస్ పార్టీ సంబంధించిన వాళ్ళు, రుద్రారులో కూడా మజ్లీస్ పార్టీకి సంబంధించిన ఒక న్యాయవాది లేడీ న్యాయవాదిని కూడా వదలకుండా కొట్టారు. అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోలేక మజ్లీస్ పార్టీని వాడుకుంటుంది, వాళ్ళ గూండాయిజాన్ని వాడుకుంటుంది, వాళ్ళ బలగాన్ని వాడుకుంటుంది, బీజేపీని అడ్డుకోవడానికి వాళ్ళకి మాత్రం ధైర్యం లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. తెలంగాణలో ఉన్నటువంటి ఒక హిందువులకు రక్షణ లేకుండా అయిపోయింది. ఈరోజు మీరు మజ్లీస్ పార్టీని ప్రోత్సహించినంత కాలం ఈ రాష్ట్రంలో గుడ్లపైన దేవాలయాలపైన దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ రాష్ట్రంలో దేవతల బొమ్మలను ఇరగొడుతూనే ఉంటారు, ఆ ఒక విగ్రహాన్ని ఇరగొడుతూనే ఉంటారు, అవమానపరుస్తూనే ఉంటారు, దాని భూములు కూడా కబ్జాలు చేస్తూ ఉంటారు. అయితే దేవి బొమ్మ పెడితే అవి దాన్ని పక్కన కొడతారు. వినాయక చవితి కూడా చేయలేని పరిస్థితి రోజు తెలంగాణలో. ఇటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. బాన్స్వాడలో ఏమవుతుంది, ఎందుకు కేసులు పెట్టారు హిందువుల మీద, వాళ్ళు ఏం పాపం చేశారని చెప్పేసి అమాయకులైనటువంటి ఒక పిల్లల మీద కేసు పెట్టారు. మీరు ఒక మూగివాడ మీద కేసు పెట్టారు. ఇది ఒక మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు.